పిల్లలు, మీకు ఒక ప్రశ్న అడగాలనుకున్నా. మీలో ప్రభాస్ ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. వెరీ గుడ్, హ్యాండ్స్ డౌన్. రామ్ చరణ్ తేజ్ ఎంతమందికి తెలుసు? చాలా మందికి తెలుసు. పుష్ప హీరో ఎంతమందికి తెలుసు? వావ్, హ్యాండ్స్ డౌన్. పాన్ ఇండియా హీరోస్ హీరోయిన్స్ అందరూ తెలుసు, లేదా సినిమాల్లో ఉన్నటువంటి వాళ్ళ పేరు చెప్పినా తెలుసు. తెలుసా తెలియదా పిల్లలు? గట్టిగా చెప్పండి. మీలో ఎవరికైనా విక్రమ్ బత్రా తెలుసా? మీకు ఎవరికైనా తెలుసా సార్? సో క్షమించండి, జాగ్రత్తగా వినండి. 7/7/2000 సంవత్సరం, 7/7/2000 ఒక స్కూల్ టీచరు తన భార్యతో కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక లెటర్ రాశాడండి. సార్, మా కొడుకు గత సంవత్సరం ఇదే రోజు మరణించాడు. ఆయన ఎక్కడ చనిపోయాడో అక్కడికి మేము వెళ్ళడానికి మాకు అవకాశం ఇవ్వండి అని. అది కార్గిల్ యుద్ధం జరిగినటువంటి సంవత్సరం. ఆ యుద్ధంలో ఆ స్కూల్ టీచర్ తన కొడుకుని కోల్పోయాడు. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది చూసారో అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. కార్గిల్లోని ద్రాస్ సెక్టర్కి ఇద్దరు సామాన్యుల్ని తీసుకెళ్ళడం అన్నటువంటిది ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అయినా గవర్నమెంట్ వాళ్ళు అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి ఆ టీచర్ దగ్గరికి వచ్చి నమస్కారం పెట్టి కన్నీళ్లతో తన పాదాలని టచ్ చేశాడు. సార్, మీరు యూనిఫామ్లో ఉన్నారు, మీరు వచ్చి మా కాళ్ళని పట్టుకోవడం ఏంటి అని ఆ టీచర్ అడిగితే ఆయన అన్నాడంట, సార్, నేను మీ అబ్బాయితో కలిసి కార్గిల్ యుద్ధంలో వర్క్ చేశాను, ఆపరేషన్లో నేను ఉన్నాను. మేము యుద్ధంలో ఉన్నప్పుడు మాతో పాటు ఉన్న వాళ్ళందరూ చనిపోయారు, 5 మంది మాత్రమే మిగిలాము. అవతల శత్రువులు ఉన్నారు. మాలో ఒకరు వెళ్ళి ఆ శత్రు సైన్యం మీద సజీవంగా మమ్మల్ని మేము తేల్చేసుకుంటే భారతదేశం కాపాడబడుతుంది. ఆ సమయంలో వెళ్ళాల్సిన వాడిని నేను వెళ్తుంటే నన్ను వెనకల నుండి కాలర్ పట్టుకొని వెనక్కి లాగి నా చేతిలో ఉన్న గ్రెనేడ్ తీసుకెళ్ళి మరి శత్రు సైన్యం మీదకి ఉరికిన వ్యక్తి ఎవరో కాదు, మీ బాబు. ఆయన అలా వెళ్తుంటే 42 బుల్లెట్లు మీ అబ్బాయి శరీరంలో దూసుకుపోయాయి. ఆయన తను తాను పేల్చేసుకున్నాడు. ఆ విధంగా పేల్చేసుకోవడాన్ని బట్టి శత్రువులందరూ చనిపోయారు. ఆ యుద్ధంలో మేము విన్ అయ్యాము. ఈరోజు మేము బతుకున్నామంటే కారణము ఆయనే. వాళ్ళ అమ్మగారు వెంటనే అక్కడే కుప్పకూలిపోయి ఏడ్చారు. అయితే ఆ స్కూల్ టీచర్ ఏడవలేదు. బాబు, ఒక షర్ట్ మా అబ్బాయి సెలవుల్లో వస్తాడేమో అని మేము తీసుకున్నాము, అదే నేను మీకు ఇస్తున్నా, మా అబ్బాయి బదులు నువ్వు వేసుకో అని చెప్పాడండి. ఇది నిజంగా జరిగినటువంటి సంఘటన. ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, విక్రమ్ బత్రా. వాళ్ళ నాన్నగారి పేరు గిరిధర్ లాల్ బత్రా, వాళ్ళ అమ్మగారి పేరు కమల్ కాంత. ఇలాంటి వాళ్ళు చాలామంది నిజమైనటువంటి హీరోలు భారతదేశం కోసం ప్రాణాలు అర్పించారు. కానీ వాళ్ళ పేర్లు ఎవరు మనకి తెలియదు. ప్రతి జనవరి 26కి ఉదయాన్నే లేసి మా నాన్నగారికి నేను సాల్యూట్ చేసేవాడిని. ఈ సంవత్సరం అవకాశం లేదు. మనం కూడా ఎప్పుడేమవుతామో ఎవరికి తెలియదు, కానీ బతికినంత కాలం ఇతరులకి సహాయం చేస్తూ ఎవరితో కూడా చెడు అనిపించుకోకుండా మన కర్తవ్యాన్ని మనము నిర్వర్తించాలి. బోలో భారత్ మాతా కీ.